ఓం శాంతి. దాది జానకీజీ గారి విశేషమైన ప్రేరణలు. బ్రాహ్మణ పరివారంలో 3 రకాల ఆత్మలుంటారు. మొదటివారు విఘ్నాలను రచించేవారు. రెండవవారు విఘ్నాలతో గాబరా పడేవారు. మూడవవారు విఘ్నాలను నశింపచేసేవారు. సేవలో, సంఘటనలో ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు. దాదీజీ చెబుతున్నారు, తన అనుభవాన్ని తెలియచేస్తున్నారు. నేను ఒకసారి మైక్ జార్జ్తో పాటు టూర్ యాత్రలో వెళ్ళాను. 3 శబ్దాలు నేర్చుకున్నాను: కేర్, షేర్, ఇన్స్పైర్. కేర్ అంటే పట్టించుకోవటం, షేర్ ఇతరులతో పంచుకోవటం, ఇన్స్పైర్ ప్రేరితం చేయటం. ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఈ ధారణ మనలో ఉంటుందో అప్పుడే మనం ప్రేరణామూర్తులుగా అవుతాము అని. ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ సేవ జరుగుతుంది. ఈ ఆలోచనలలో మనం ఎక్కువగా లోతుల్లో వెళ్ళాలి. ఏ విషయం కూడా మనది ఇతరులకు డిస్టర్బ్ కాకూడదు. ఇతరులది ఏ విషయం కూడా మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మన యొక్క నేచర్ ఏ విషయంది కూడా ఇతరులపై ప్రభావం పడకూడదు. అందరి యొక్క గుణాలని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక తొందరగానే మనం అవగుణాల్ని చూడటం ఆపేస్తాము. కొన్నిసార్లు సంఘటనలో ఏ ఒక్కరి కారణంగా అందరికీ ఆలోచనలు నడుస్తూ అందరూ డిస్టర్బ్ అవుతూ ఉన్నట్లయితే ఆ ఒక్క వ్యక్తి యొక్క గుణాలని విశేషంగా మనం చూడాలి. వారికి ఎక్స్ట్రా గౌరవాన్ని ఇవ్వాలి. వారి పట్ల భావనల్ని మార్చేందుకు ఇతరులకు మనము సహాయం చేయాలి. జానకి దాదీజీ చెబుతున్నారు, ఒకసారి నేను ఆరోగ్యం బాలేక బెడ్ పైన ఉన్నాను. మీటింగ్ తర్వాత గుల్జా దాదీజీ నన్ను కలవడానికి వచ్చారు. ఒక సుందరమైన చున్నీతో, నగలతో అలంకరించారు. ఎందుకంటే ఆ రోజు నుండే దేవీలది విశేషమైన పూజ మొదలవుతుంది. మూర్తులను ఎలా అలంకరిస్తారో నన్ను అలా అలంకరించారు. దాదీజీ యొక్క చేతి యొక్క స్పర్శతోనే ఇక నా శారీరక నొప్పులు అన్నీ తొలగిపోయాయి. ఇది బాబా యొక్క ఉపాయమే. బాబా చాలా చాతుర్యమైన వారు. దాదీజీతో పాటు ఉన్నట్లయితే అసలు ఎలాంటి కష్టము అనిపించదు. మాకు చిరునవ్వుతూనే ఉంటాము. ఇది గుల్జా దాదీజీలో ఉన్న ఒక గొప్ప విశేషత. దాదీజీ మరికొన్ని విశేషమైన ప్రేరణలు మనకు తెలియచేస్తున్నారు. ఏది ఏమైనా కానీ శరీరం యొక్క అనారోగ్యంతో లేదా ఏ ఇతర విషయంతో కూడా మనం విసిగిపోకూడదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో విసిగిపోయే క్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని దాటటంలో మనకి చాలా అలచడి అవుతుంది. అది మనకి మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువగా విసిగిపోతూ ఉంటే అది ఒక సంస్కారమైపోతుంది. సంకల్పంతోనే స్వభావం అవుతుంది. ఇక స్వభావంలో చికాకుతనం వచ్చేస్తూ ఉంటుంది. కనుక బ్రాహ్మణ జీవితంతో ఎప్పుడు విసిగిపోకూడదు, అలసిపోకూడదు. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో మొదట చిరునవ్వు నవ్వండి. స్వయం యొక్క విషయమైన, ఇతరుల విషయమైన సదా చిరునవ్వుతూనే ఉండాలి. మన యొక్క 1000 విషయాలు బాబా దగ్గర ఉన్నాయి. ఎంతమంది పిల్లలున్నారో అన్ని విషయాలు బాబా దగ్గర ఉన్నాయి.
అయినా కానీ బాబా సదా చిరునవ్వుతూనే ఉంటారు. కనుక మనది కూడా ఏ విషయమైనా అంతిమ ప్రతిక్రియ మనది చిరునవ్వుతోనే ఉండాలి. ఇక అన్ని కష్టాలు వాటంతట అవే తొలగిపోతాయి. చిరునవ్వటంలో కొన్ని రహస్యయుక్తమైన జవాబులు మనకి లభిస్తాయి. కొందరు ఇతరులకి ఏదో ఒక దుఃఖం ఇస్తూనే ఉంటారు, కానీ గ్రహించుకోలేకపోతారు నేను ఇతరులకి దుఃఖమిస్తున్నాను అని. దుఃఖం ఇవ్వటం బ్రహ్మ కుమారీలకు పాపమే తయారవుతుంది. దుఃఖం ఇవ్వటం లేదు, కానీ దుఃఖం తీసుకుంటున్నారు. ఇక దుఃఖం ఇచ్చిన వారే గుర్తొస్తూ ఉంటారు. మరి దుఃఖహర్తనే మర్చిపోయారు కదా. బాబానే మర్చిపోయారంటే ఇక దుఃఖం ఇచ్చేవారే శక్తిశాలిగా అయినట్లు. బాబా అంటారు, నేనైతే మిమ్మల్ని నా బిడ్డగా భావించాను. మరి నా పిల్లలకు దుఃఖం యొక్క పేరు అంశం కూడా ఉండకూడదు. అక్కడి నుండి ఇక్కడి నుండి దుఃఖం తీసుకునేవారు లోపల జమ చేసి పెట్టుకుంటారు. దానిని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు, మీరు మాకు చాలా దుఃఖం ఇచ్చారు అని. ఎవరైతే దుఃఖం తీసుకుంటూ ఉంటారో వారి నోటి నుండి ఈ మాటైతే రాదు, నాకు బాబాతో ఎంతో సుఖం లభించింది అని. కనుక జాగ్రత్త, మనము కేవలం బాబా ఇస్తున్న సుఖాలనే గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఏదైనా సంకల్పంతో భారంగా అయిపోతే ఇక ఈ అలవాటు ఒక్కసారి అయ్యిందంటే అది మనల్ని వదిలిపెట్టదు. కనుక ప్లీజ్ దయచేసి మీ సంకల్పాలను సంభాళించుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరిగినా ఒక్క సెకండ్లోనే దాన్ని సరిచేసుకోండి. ఎలాంటి పరిస్థితులలోనూ మిమ్మల్ని మీరు డిస్టర్బ్ కానివ్వకుండా చూసుకోండి. అకస్మాత్తుగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, కానీ దానిని సరిచేసుకోవటంలో మీకు సమయం పట్టకూడదు. డ్రామా ఇక వెంటనే ఆంతరికంగా శీతలంగా కావలసి ఉంటుంది. దాదీజీ చెబుతున్నారు, ఎప్పటి వరకైతే మనం గతాన్ని మర్చిపోలేమో అప్పటి వరకు దేహము నుండి అతీతంగా కాలేము. దేహము నుండి అతీతంగా ఏ అభ్యాసం చేస్తున్నట్లయితే గతాన్ని మర్చిపోవటం చాలా సహజమవుతుంది. గతాన్ని మర్చిపోవలసిందే మనం. ఎందుకంటే బాబా స్మృతిలో మనకి కండిషన్ పెట్టారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అని. చూడండి, బయట ప్రపంచంలో మనుషులను కష్టాలే నడిపిస్తున్నాయి. కష్టాలు వారిని గాడిదల వలె, రాక్షసుల వలె నడిపిస్తున్నాయి. ఎలా గవర్నమెంట్, సమస్యలు, సమాజం వారిని నడిపిస్తుందో అలాగే వారు నడుస్తున్నారు. మరి మనం కేవలం బాబా యొక్క ప్రేమతో నడుస్తున్నాం. బాబా తన ప్రేమతో మనల్ని నడిపిస్తూ తన సమానంగా తయారు చేస్తున్నారు. కష్టాలంటే ఏంటో తెలియనటువంటి వారిగా మనల్ని తయారు చేస్తున్నారు. కనుక మనం రోజంతటిలో కూడా ఆత్మ అభ్యాసం చేస్తూ ఉండాలి. రోజంతటిలో 2 నిమిషాలైనా తీస్తూ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేయాలి. ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో ఈ సాధన తప్పకుండా చేయాలి. అటెన్షన్ కావాలి, అభ్యాసం కూడా ఉండాలి. లభించిన 2 నిమిషాలైనా మన మనసుని ఆధీనం చేసుకొని ఈ సాధన చేసినట్లయితే అప్పుడు స్వయానికి నిశ్చయం కలుగుతుంది. నేను ఆత్మ యజమానిని, స్వయాన్ని ఆధీనం చేసుకోగలుగుతాను అని. నేను ఆత్మ దేహంలో ఉండి ఆత్మనై శరీరంతో కర్మలు చేయిస్తున్నాను.
ఆత్మస్థితిలో స్థిరమై కర్మలు కూడా చేస్తున్నాను, నడుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. శరీరంలో ఉంటూనే ఆత్మ యజమానిగా అయి కర్మలు చేయటమే ఆత్మ అభిమాని స్థితి. అశరీరి అంటేనే శరీరంలో ఉంటారు, కానీ శరీర భ్రాంతిలోకి రాకూడదు, అతీతంగా ఉండటం. విదేహీ స్థితి పరంధామం యొక్క స్థితి ఇది. పూర్తిగా దేహము నుండి ముక్తైన స్థితి కనుక వీటిని మాటి మాటికి అభ్యాసం చేయాలి. బాబా మనకు మురళి యొక్క మహత్వాన్ని తెలియచేస్తూ ఉంటారు. మురళి వినేందుకు కూడా పద్ధతి ఉంది. బాబా నా కోసం పరంధామము నుండి వచ్చి నాకు మురళి చెబుతున్నారు, వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నారు, నాకే ప్రియస్మృతులు ఇస్తున్నారు, నాకు కావలసిన విషయాలనే తెలియచేస్తున్నారు, నాకు ప్రేమనిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే మనం బాబా మురళి వింటామో ఇక ఎలాంటి ఆవలింతలు కునుకుపాట్లు కూడా రావు. సంకల్ప వికల్పాలు ఎలాంటి రకమైన చింతననైనా చంచలం చేసేవి అసలు మనకు ఎందుకు వస్తున్నాయి? బాబా మనకు ఎంతగా నష ఎక్కిస్తుంటారు. పిల్లలైన మీరు దేవతలకు కూడా దేవతలు, రాజులకు కూడా రారాజులు. మరి మనమెందుకు దాసీలుగా అవుతున్నాము? ఇవన్నీ టైటిల్స్ బాబా మనకి అసత్యంగా ఇచ్చారా? కాదు కదా. మాయకి మనం దాసీలుగా అవుతున్నామంటే మరి మనం బాబాని అసత్యం చేసినట్లే కదా. కనుక ఆలోచించండి. బాబా యొక్క ప్రతి ఒక్క మాటకు మహత్వాన్ని ఇవ్వండి. కొందరంటారు, ఎంతగా నేను సంతుష్టంగా ఉండాలని కోరుకుంటున్నానో అంతగా ఉండలేకపోతున్నాను అని. అరే, నాకు బాబా లభించారు, అయినా కానీ నేనంటున్నాను నేను సంతుష్టంగా లేను అంటే ఈ మచ్చ నేను బాబాకి పెట్టాను కదా. సంతుష్ట దాత నాకు సంతుష్టంగా ఉండేందుకు మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేశారు. అయినా కానీ నేను సంతుష్టంగా లేనట్లయితే ఇది జ్ఞానం యొక్క తిలకం, కానీ బాబా కోసం ఒక మచ్చగా అయిపోతుంది. కనుక మన బుద్ధిలో చెత్త విషయాలని చింతన చేసి రిపీట్ చేసుకుంటూ ఉంటేనే మనం సంతుష్టంగా ఉండలేకపోతాము. దాదీజీ చెబుతున్నారు, ఎవరైతే గడిచిపోయిన చెత్త విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారో వారు కుళ్ళిపోయిన ఎరువుతో, ఆ బూడిదతో స్వయాన్ని శృంగారించుకున్నట్లు. కుళ్ళిపోయిన ఎరువును ముట్టుకోవటం, బూడిదను అంటించుకోవటం మంచిగనిపిస్తుందా? మరి మంచిగా అనిపించనప్పుడు గడిచిపోయిన చెత్త విషయాలను మాటి మాటికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎవరైనా పొరపాటు చేశారు, వారిపైన చెడు సంకల్పాలు నడిచాయి, అలవాటైపోయింది. 63 జన్మల సంస్కారం ఇది. ఎవరి పట్ల చెడు సంకల్పాలు నడిచాయో ఈర్ష్య, ద్వేషం యొక్క భావనలు వచ్చేశాయి. శుభ భావనకు బదులుగా వారితో దూరంగా ఉండాలని ఆలోచిస్తారు. అనుకోండి, వారు 100% తప్పే, కానీ వారు తప్పే, కానీ నాకు వారిది చూసే ఫీలింగ్ వచ్చింది కనుక చెడు సంకల్పమైతే నాకే కదా నడిచింది. మరి నేను కూడా తప్పే, ఫీలింగ్ రావటం కూడా తప్పే. ఇది గ్రహించుకోకుండా ఇతరుల తప్పుని చూడటమే మన తప్పు. కనుక మన మనసు యొక్క సంకల్పాలను పాజిటివ్గా చేసుకునే బట్టి చేసుకోవాలి. ఎంతెంతగా సకారాత్మకంగా ఆలోచిస్తారో అంతగా మన మనసు శుద్ధమవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పాజిటివ్లో కూడా స్వయం యొక్క చింతన విశేషంగా చేయాలి. ఇతరులను చూసేందుకు బదులుగా
స్వయాన్ని చూసుకోవాలి. బట్టీలో బలహీనతల చింతన మాత్రం చేయకండి. బాబాకి ఉత్తరంలో బలహీనతల్ని రాసి బుద్ధిలో దృఢ సంకల్పం చేసి తొలగించుకోవాలి. కనుక మనమందరం దాదీజీ ఇచ్చిన ఈ విశేషమైన అమూల్యమైన ప్రేరణలను మన జీవితంలో ఆచరణ చేసి మనం దాదీజీకి నిజమైన శ్రద్ధాంజలి, పుష్పాంజలి పెట్టేద్దాము. దాదీజీకి మనందరి తరఫు నుండి హృదయపూర్వకమైన కోటి 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 ధన్యవాదాలు. ఓం శాంతి.